నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగితే డబ్బు కోసం భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఆవిష్కరించిన పీఎం రాహత్ పథకం ద్వారా 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. 112కి ఫోన్ చేస్తే చాలు ప్రాణం నిలబడినట్టే. ఇక అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు, చికిత్స ఎలా పొందాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కీలక సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని నిలబెట్టేది కేవలం ఆ ఒక్క గంట సమయమే. ఆ గోల్డెన్ అవర్లో సరైన వైద్యం అందితే చనిపోయే వారిలో సగం మందిని బతికించొచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అయితే చేతిలో డబ్బు లేకనో, ఆసుపత్రి ఖర్చులు భరించలేమన్న భయంతోనో చాలా మంది బాధితులు సకాలంలో చికిత్సకు నోచుకోలేకపోతున్నారు. ఈ కటిక చీకటిని చీలుస్తూ కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పేరుతో ఓ అద్భుతమైన సంజీవనిని ఆవిష్కరించింది. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవాతీర్థలోకి మారిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయం ఇదే. సామాన్యుడి ప్రాణానికి వెలకట్టలేమన్న ఆశయంతో రూపుదిద్దుకున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పీఎం రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు అక్షరాల 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది. ఏ కేటగిరీ రోడ్డుపై ప్రమాదం జరిగినా బాధితులు ఈ ఉచిత వైద్య సాయం పొందేందుకు అర్హులు. ప్రమాదం జరిగిన క్షణం నుంచి 7 రోజుల వరకు అన్ని రకాల అత్యవసర వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క బాధితుడికి హాస్పిటల్స్ వైద్యాన్ని నిరాకరించకూడదు అన్నదే ఈ విప్లవాత్మక నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించిన వెంటనే చికిత్స ప్రారంభించేలా, ఆ ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఈ కవరేజీ భరోసా ఇస్తోంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు గాని, అక్కడ ఉన్న సామాన్య పౌరులు గాని 112 హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేసి తక్షణ సాయం పొందవచ్చు. ఈ నెంబర్ ద్వారా సమీపంలోని నెట్వర్క్ ఆసుపత్రి వివరాలను తెలుసుకోవడమే కాకుండా అంబులెన్స్ సదుపాయాన్ని కూడా పొందొచ్చు. ప్రమాద స్థలంలో బాధితులకు సాయం చేసేవారిని రాహువీర్ అని పిలుస్తూ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తొలి 48 గంటలు, సాధారణ గాయాలైన వారికి 24 గంటల పాటు తక్షణ స్థిరీకరణ చికిత్సను ఈ పథకం గ్యారంటీ ఇస్తోంది. దీనివల్ల బాధితులు ప్రాణాపాయం నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఈ పథకం అమలు ప్రక్రియ మొత్తం అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ప్రమాద వివరాలను నమోదు చేసే ఈడార్ ప్లాట్ఫారం, నేషనల్ హెల్త్ అథారిటీ సిస్టమ్ 2 అనుసంధానమై ఉంటాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్స పూర్తయ్యే వరకు అంతా ఆన్లైన్లోనే పారదర్శకంగా జరుగుతుంది. పోలీసు ధృవీకరణ కోసం నిర్ణీత గడువును కూడా విధించారు. దీనివల్ల ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదు. ఇన్సూరెన్స్ ఉన్న వాహనాల కేసులో బీమా కంపెనీలు, హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రభుత్వం నేరుగా నిధుల్ని విడుదల చేస్తాయి. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన 10 రోజుల్లోనే ఆసుపత్రులకు నిధులు జమవుతాయి. ఒకవేళ బాధితులకు చికిత్స విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా ఉంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే రోడ్డు భద్రతా కమిటీ ఈ ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. మౌలిక సదుపాయాలు, నిధుల కొరత లేకుండా అత్యవసర చికిత్స వ్యవస్థను బలోపేతం చేయటమే పీఎం రాహత్ పథకం లక్ష్యం. ఈ స్కీమ్ ద్వారా లక్షలాది మందికి ఆర్థిక భరోసా దొరకడమే కాకుండా సకాలంలో వైద్యం అంది ప్రాణాలు నిలబడతాయి. భారతీయ రహదారులపై ప్రయాణించే ప్రతి పౌరుడికి ఈ పథకం ఒక రక్షణ కవచంలా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.